అసలు యూట్యూబ్ ద్వారా ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఓన్లీ వీడియోస్ చూసుకోవడానికి, టైం పాస్ చేయడానికి కాదు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. కాకపోతే కంటెంట్ క్రియేట్ చేసిన డబ్బులు వస్తాయి, 4000 గంటలు పూర్తి అయిన డబ్బులు వస్తాయి, సో వాళ్ళు మానిటైజేషన్ చేసిన డబ్బులు వస్తాయి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది. ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు యూట్యూబ్ అనేది నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. అందులో మీకు నచ్చింది మీరు చేయొచ్చు, డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, సో మరి యాడ్సెన్స్ అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటండి. యాడ్సెన్స్ అంటే ఏంటి? సో మన వీడియో మీద యాడ్స్ అనేవి వస్తాయి, వాటికి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కాకపోతే దీని మీద చాలామంది క్రియేటర్స్ అయితే అసలు డిపెండ్ అవ్వరు, ఎందుకంటే దీని మీద అమౌంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది యూట్యూబ్ నుంచి. మరి నిజం చెప్పాలంటే యూట్యూబ్లో ఎక్కువగా అమౌంట్ మరి దేనికి వస్తుంది అని అనుకుంటే బ్రాండ్ డీల్స్. అసలు బ్రాండ్ డీల్స్ అంటే ఏంటి? కొన్ని కంపెనీలు నీ వీడియో మీద నీ వీడియోలు చేస్తూ ఉంటావు కదా, సో అలా చేసినప్పుడు కొంతమంది ఆడియన్స్ అనేవాళ్ళు మన మాట వింటారు. సో వాళ్ళని వాళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే మన ఫాలోవర్స్ని వాళ్ళు ఇంతమంది చూస్తారు, ఇంత అమౌంట్ ఇస్తాం మీకు, మా ప్రమోషన్ చేయండి, ఏది లీగల్గా ఉండే ప్రొడక్ట్స్ని లేదా జనాలకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని. ఓకే, సో ఈ విధంగా నీకు 5000 నుంచి 6000 దాకా సంపాదించు యూట్యూబ్లో. మరి రెండో చూసుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక ప్రోడక్ట్ అనేది తీసుకొని దాన్ని వాడతావో దాని యొక్క లింక్ అనేది నువ్వు షేర్ చేసి కూడా కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. ఇందులో నీకు నిరంతరం డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. కాకపోతే నువ్వు మంచి ప్రోడక్ట్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రోడక్ట్స్ని నువ్వైతే అందులో వాటి యొక్క లింక్స్ అనేవి షేర్ చేసి ఆ లింక్ ద్వారా ఎవరైతే ఆ వస్తువులు కొంటారో దాని ద్వారా అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో నీ కోర్సులు అనుకుని నువ్వైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఈబుక్ కానీ, లేకపోతే పీడిఎఫ్ కానీ, లేకపోతే టెంప్లెట్స్ కానీ, ఏదైనా టూల్స్ మీరు క్రియేట్ చేసింది ఏదైనా కానీ ఇలాంటివి అయితే మీరు క్రియేట్ చేసి దీని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి మానిటైజేషన్ అవసరం లేదు, మళ్ళీ వాచ్ అవర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ మీ యొక్క స్కిల్ ఉంటే చాలు. తర్వాత మీరు మీ స్కిల్ని అయితే మనీగా కూడా చూపించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేసి చాలామంది కంటెంట్ క్రియేటర్లు అయితే మనం చూస్తున్నాము యూట్యూబ్లో తయారవుతున్నారు. వాళ్ళకి వీడియో ఎడిటింగ్ కావాలి, లేదా కన్సల్టెంట్ అంటే మనం వాళ్ళ యొక్క వీడియోస్ని మొత్తాన్ని కూడా థంబ్నెయిల్ చేసడం, వాళ్ళ ఛానల్ని మనం మేనేజ్ చేయడం అలా చేయాలి. లేకపోతే ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా మనమైతే యూట్యూబ్ని ఒక పోర్ట్ఫోలియోగా మనమైతే చేసుకుని డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మరి ఇంకోటి వచ్చేసి లీడ్స్ క్రియేట్ చేయడం. అంటే ఏంటి? ఇప్పుడు యూట్యూబ్ నుంచి లేదా వాట్సాప్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, లేకపోతే ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి అయితే మీరు లీడ్స్ జనరేట్ చేసి ఎవరైతే ఒక కంపెనీకి ఎవరైతే అవసరం ఉంటారో మధ్యలో నువ్వు ఉండి ఆడియన్స్ని మనమైతే వాళ్ళకి రికమెండ్ చేయడం ద్వారా ఏదైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు బడ్జెట్లో ఉండి వాళ్ళకి అప్పగించడం, అంటే వాళ్ళకి మీరు లీడ్స్ ఇవ్వడం ద్వారా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసి ఛానల్ మేనేజ్మెంట్ ఆటోమేషన్. అంటే ఇప్పుడు ఛానల్ మేనేజ్మెంట్ ఆటోమేషన్ అంటే ఇప్పుడు చాలామంది కొన్ని ఛానల్స్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి 1 నుంచి 3 ఛానల్స్ దాకా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మరి వాళ్ళకి ఏం చేయాలి మనం అంటే స్క్రిప్ట్ రైటింగ్ ఇవ్వటం, లేదా థంబ్నెయిల్ని చాలా రియలిస్టిక్గా, చాలా క్రియేటివ్గా డిజైన్ చేయటం, తర్వాత థంబ్నెయిల్స్ క్రియేట్ చేయటం, ఎస్ఈఓ అనేది మనము వాళ్ళకి ఇవ్వటం. అంటే వాళ్ళ వీడియోకి మంచి టైటిల్, ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఎస్ఈఓ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇవి ఇవ్వటం, వీటి ద్వారా కూడా మీరు మేనేజ్ చేస్తూ కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్షిప్ అండి. అసలు స్పాన్సర్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒకరి కింద స్పాన్సర్గా ఉండి వాళ్ళు చెప్తారు మీరు ఇన్ని వీడియోస్ చేయాలి మంత్కి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మనము అన్ని వీడియోస్ చేసి వాళ్ళకి ఇవ్వటం ద్వారా జస్ట్ అంటే మన ఛానల్లోనే వాళ్ళతో మనకు స్పాన్సర్ అయ్యి వాళ్ళు చెప్పిన వీడియోస్ మనం చేసి ఇవ్వడం ద్వారా మనమైతే లాంగ్ టర్మ్లో కమిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది ఒక జాబ్లా కూడా చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్లోనే జాబ్, వాళ్ళ కింద మనం చేస్తాము, వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారు. ఓకే, తర్వాత మెంబర్షిప్ చేసుకోవచ్చు అండి. అంటే మెంబర్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు మన కంటెంట్కి ఎవరైతే చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళు డబ్బులు అనేవి చెల్లిస్తారు. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను, నాకు మీ అందరికీ ఫ్రీగా చూసుకోవచ్చు. నేనైతే మెంబర్షిప్ తీసుకొని చూడాలంటే మీరు మెంబర్షిప్ తీసుకొని చూడాలి, అందుకు డబ్బులు చెల్లిస్తారు వాళ్ళు. ఓకే, సో ఈ విధంగా మెంబర్షిప్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. లాస్ట్గా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నువ్వు ఫేక్ కాకుండా, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరికైతే చాలా జెన్యూన్గా దేని గురించి అయితే చెప్తున్నావో దాని వాల్యూని నువ్వు చూపిస్తూ ఆడియన్స్ యొక్క ట్రస్ట్ని, నమ్మకాన్ని నువ్వు బిల్డ్ చేసుకుంటే నువ్వు ఒక బ్రాండ్ కంటే ఎక్కువగా నిన్ను నమ్ముతారు. కాబట్టి నువ్వు ఎవరైతే నీ వల్ల మంచి మాటలు చెప్పి ఎవరైతే మంచిగా మారుతారో వాళ్ళ ద్వారా నీకైతే డబ్బులు అనేవి వస్తుంది. వాళ్ళు నువ్వు చెప్పేదాని ద్వారా వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటారు. సో యూట్యూబ్ అనేది డబ్బు ఇచ్చే ప్లాట్ఫామే కాదండి, మనము యూట్యూబ్లో మనల్ని మనంగా డబ్బుగా కూడా మార్చుకోవచ్చు.
కాబట్టి ఇది అర్థమైతే నువ్వు క్రియేటర్గా కాదు బిజినెస్ ఓనర్గా కూడా చేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం యూట్యూబ్ అనేది ఓన్లీ వీడియోస్ చూసుకోవడము, అందులోకి వెళ్ళి మనకు నచ్చిన వీడియోస్ చూసుకోవడము, పాటలు వినడం ఇవే కాదు. సో ఇన్ని రకాలుగా కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో మరి అలాంటి కొత్త యూట్యూబర్స్కి లేదా ఇప్పుడే అప్కమింగ్గా వస్తున్న యూట్యూబర్స్కి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న వెబ్సైట్ అయితే ఉందండి, వైటీ ఐడియా ఫైండర్ అని చెప్పేసి. ఇందులో 25,000 ఐడియాస్ అయితే ఉంటాయి. సో ఇందులో ఒక టాప్ 50 కేటగిరీస్ ఛానల్ యొక్క వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో 500 వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, సో ఇందులో మళ్ళీ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు, ఏ ఛానల్ పెట్టాలో మీకు ఐడియా రావట్లేదు. అయితే అలాంటప్పుడు అదే వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేస్తే అందులో మీకు ఛానల్స్ నేమ్స్ అనేవి కూడా వస్తాయి. ఒక 1000 ఛానల్స్ అయితే ఉంటాయి. అందులో మీరు నచ్చింది చూసి పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. ఇది నా ఓన్ వెబ్సైటే. సో మీరు కావాలనుకుంటే నా బయోలో లింక్ అయితే ఉంది, మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకే, వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.